ఓయమ్మ ఈ రౌండ్ రౌతులతో గోళీలు ఆడేదట మా తాత వాళ్ళు. ఇక ఇవాళ పొద్దున ఘోరంగా వర్షం పడుతుంది. జిమ్ స్కిప్ కొట్టి ఇన్నదే 9 గంటలకు లేచి ఇంట్లో ఇడ్లీ ఉంటే ఇడ్లీ వేసేసిన 12 ఇడ్లీ. గోంగూర చెట్లను చూస్తే నా లోపల ఉన్న రైతు మేల్కున్నాడు. అలా సలాగా పట్టుకొని పోయినగా తవ్వుతా. ఇంతకు ముందు కూడా పెట్టిన గోంగూర ఆల్రెడీ పెరుగుతానే. ఈ జాలి ఎందుకు పెట్టినా అంటే మా కోళ్ళు బయదాన్ని తినేస్తారని పెట్టిన. తవ్వడం స్టార్ట్ చేసి గోంగూర పెట్టేసి మట్టితో కప్పేసిన. చేతులన్నీ ఖరాబ్ అయినాయి. ఇక కడుక్కొని నిన్నైతే పోయినాయి. చాలా రోజుల తర్వాత మా గల్లీలో బర్రెలు వచ్చినాయి. వాటిని చూసుకుంటా చూచు అనుకుండా పోయినగా. ఇక రైల్వే ట్రాక్ క్రాస్ అయిన హయాబుసా బండి ఉంటే దానికి ప్రేమతో చూసుకుని హీటర్ ఉంటది హీటు నాకు ఇష్టం రా బాయ్ స్వీటు. మా అన్న ఇంట్లో స్వీట్ ఉంటే వేసేసిన మొత్తం. ఇక మా వాడు చాక్లెట్లు తీసుకోమంటే చాక్లెట్ తీసుకున్నా. నోరుతో చింపుతాడు మొత్తం. ఇక చెరువు వ్యూ చూద్దామని వచ్చినాం. ఇక చెరువు అయితే ఘోరంగా ఉన్నది. చల్లగా గాలత్తాను. ఇక ఇంటికి పోయే దారిలో కుష్మాలు ఉంటే చూసుకుని పోదామని వచ్చినాం. ఇక కుష్మాలని చూస్తే మా తాత వల్ల హిస్టరీ గుర్తుంది నాకైతే. రాజుల కాలంలో మా ముత్తాత కూడా వీళ్ళతో ఉన్నాడట. ఒకసారి కూర్చోబెట్టి మొత్తం స్టోరీ చెప్పిండు నాకు. ఇక మొత్తం కుష్మార్ మొత్తం తిరిగినాం. మా తాత గుర్తులే నాకు గుర్తొస్తాను. ఇదట స్విమ్మింగ్ పూల్ అట. ఇది పైన మొత్తం వాళ్ళ చేతులతో కట్టిలట. సిమెంట్ లేకుంటే బయట నుంచి కొనుక్కొని వచ్చిల్లట సిమెంట్. ఈ రౌండ్ రౌతులతో గోళీలు ఆడేదట మా తాత వాళ్ళు. శత్రువులను కూడా కొట్టేదట ఈ రౌతులతోని. ఆ కాలంలో మా తాత వాళ్ళకు ఒక చార్జర్ ఉండేదట. ఒక మీటర్ కూడా ఉండేదట. మా తాతకి అప్పుడు సైట్ ఉన్నది. అప్పుడు ఇక్కడ పెట్టి మర్చిపోయిండు స్పెట్స్. ఆ కాలం నుంచి మా తాత వాళ్ళకు ఫ్రీ కరెంట్ అట. ఇక ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత లోపల ఉండేను మొత్తం కప్పిల్లట దీనికి. మావాడు పైనకి చూసి ఆలోచిస్తాడు ఇలాంటి కడతాడట కుష్మాల్ వీడు కూడా. ఇక మావానికి స్విమ్మింగ్ పూల్ ఏం నచ్చిందో అప్పటి నుంచి చూసుకుంటా కూర్చున్నాడు. చిన్నప్పటి నుంచి చాలా సార్లు చూసిన కుష్మాల్ గానీ మా తాత వాళ్ళ గురించి నాకు తెలియదు. ఇక ఈ బయట నుంచి చూస్తే వ్యూ ఇట్లుంటది. మొత్తం పెద్దగా ఉంటాయి గోడలు. ఆ కాలంలో మా తాత వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసిందో ఏందో. ఇప్పుడు మనకు దుకాణం పోయి రారంటే ఏడిపోతా. ఇక మావానికి బాయ్ అని నేనైతే ఇంటికి పోయి బిర్యానీ ఉంటే వేసేసిన. ఇక షాప్ లోకి వెళ్ళి గుడ్లు తీసుకుపోయిన ఫ్రిడ్జ్ లో జమ చేసిన. ఒక గుడ్డు పగిలి ఉంటే దాన్ని ఏం చేసిన అంటే గ్లాస్ వేసి ఉడకబెట్టిన. చూద్దాం ఎట్లయితుందో అని. ఇక వేడి నీళ్ళలో గ్లాస్ అయితే పెట్టిన. ఒక 10 నిమిషాల తర్వాత తీసిన. చూడడానికి అయితే హల్వా లాగా ఉన్నది కానీ టేస్ట్ అయితే మంచిగానే ఉన్నది. నాట్ బ్యాడ్, తినచ్చు. ఇక యాటి రోజు నాది ఇట్లా గడిచింది. వీడియో లైక్ కొట్టి ఫాలో చేయండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి.